హార్టికల్చర్లో టెక్నాలజీ సహాయంతో ఎటువంటి పురుగు మందులు వాడకుండా చేయగలిగితే రైతు మంచి లాభాలు పొందవచ్చని, ఆరోగ్యవంతమైన ఫలాలు సొసైటీకి అందించవచ్చని ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ హెడ్ డాక్టర్ పి భవానీ పేర్కొన్నారు. కళాశాల ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు మోగులులో డాక్టర్ జగపతిరాజు హార్టికల్చర్, వరి సాగు రెండూ ఏకకాలంలో చేస్తున్న తీరును విద్యార్థులు స్వయంగా పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ జగపతిరాజు మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులను కూడా వ్యవసాయం లాభసాటిగా ఉండే విధంగా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు పొందవచ్చని సూచించారు. పురుగు మందులు అవశేషాలు లేని హార్టికల్చర్ సాగు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. క్షేత్ర పరిశీలనలో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ బిఆర్ ఫణికుమార్, పి రమేష్ రాజుతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో క్షేత్ర సందర్శన చేశారు. అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని కలవటం జరిగింది. సో ఆయన ఇంటెన్షన్ కూడా ఏంటంటే మన ఏరియాలో మన బండ్స్ కనుక వైడెన్ చేసి దాంట్లో హార్టికల్చర్ కనుక పండిస్తే చాలా బాగుంటుందని అన్నారు. జనరల్గా అందరికీ ఏ అపోహ ఉంటుందంటే గట్లు కనుక వైడెన్ చేస్తే ఎలకల ప్రాబ్లం ఉంటుంది అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఏ ఎలక ప్రాబ్లం లేదు. దానికి కూడా ఆయన సైంటిఫిక్గా చెప్పింది, ఎక్కడైతే మనుషులు తిరుగుతారో ఆ మనుషులు తిరిగి చోట ఎలకలు రావడం కూడా జరగదని చెప్పారు. సేమ్ అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వ్యవసాయం వరి అలాగే పండిస్తున్నానో ఈ పప్పాయి కూడా అలాగే పండిస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ఇంకా హార్టికల్చర్ కింద కన్వర్ట్ అవుదామని చూస్తున్నాను. ఇది కనుక సక్సెస్ అయితే ప్రస్తుత వ్యవసాయ రంగం చూసుకుంటే కనుక మ్యాక్సిమం అంతా కూడా పెస్టిసైడ్స్ మీద అలాగే ఫెర్టిలైజర్స్ అనే కెమికల్ విధానంలోనే మార్పు చెందిపోయి ఉంది. దాంట్లో ఉండే ఇబ్బందుల్ని గ్రహించి సైంటిస్టులు అందరూ కూడా తిరిగి ఆరోగ్యకరమైన వ్యవసాయ విధానాన్ని పాటిస్తే కనుక బాగుంటుంది అని అవేర్నెస్ తీసుకురావడము, అందులో ఉత్సాహవంతులైన వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అటువంటి విధానంలో మా డైరెక్టర్ గారు ఆదర్శంగా ఉండి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. దాన్ని ఫస్ట్ ఇయర్ లెవెల్లోనే స్టూడెంట్స్ కనుక వచ్చి ఒకసారి విజిట్ చేస్తే కనుక నెక్స్ట్ వాళ్ళు డెవలప్ చేసే టెక్నాలజీలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి అనే దానికి ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంది. అలాగే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఫైండింగ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ ట్రిప్ని అరేంజ్ చేసుకున్నాము. మన సొసైటీలో చూసుకుంటే ఓన్లీ ఏఐ టెక్నాలజీస్ ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. ప్లస్ దానివల్ల మనకి న్యాచురాలిటీ, మన బాడీలో న్యాచురాలిటీ తగ్గిపోతుంది, ఆర్టిఫిషియాలిటీ అంటే ఎక్కువైపోతుంది. కాబట్టి వాటిని ఇలా న్యాచురల్గా పండించి వాటిని తగ్గించవచ్చు, మనం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే సార్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ లేదు. సో ఇలా ఫ్రెండ్స్తో ఇలా ఫ్యామిలీ విజిట్ చేయడం చాలా బాగుంది. ఇలాగా ఇంకా చాలా మళ్ళీ రావాలనుకుంటున్నాం. వీక్లీ కుదరదు కాబట్టి అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా ఇలా రావాలని కోరుకుంటున్నాం. సిఆర్గా ఉన్నాం ఎందుకు అని ఒక్కొక్కసారి బాధపడతాం, కానీ ఇప్పుడు ఇలా రాగానే కొంచెం కాదు చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.